నమస్కారం. ఐ డ్రీమ్ ప్రేక్షకులకు స్వాగతం. అంతా రామమయం అయిపోయింది. మనందరం కూడా అయోధ్య రాముల వారి ప్రాణ ప్రతిష్ఠ కోసం ఎంతో ఎదురు చూస్తున్నాం. ఈ సమయంలో నేను ఒక అబ్బాయిని కలిశాను. అయితే కౌసల్య సుప్రజ రామపూర్వ సంధ్యా ప్రవర్తతే ఇలాంటి శ్లోకాలన్నీ కూడా మనం శ్లోకాలుగానే వింటూ ఉంటాము. వీటికి అర్థాలు మన పెద్దవాళ్ళు చెప్తే తెలుస్తూ ఉంటాయి. కానీ తను ఒక శ్లోకంలాగా చూడట్లేదు. దాంట్లో ఆంతర్యాన్ని వంట పట్టించుకొని రాముడి అడ్మైరర్గా చాలామందిని రాముడికి దగ్గర చేస్తూ ఉంటారనమాట. అయితే తను ఇవాళ మన స్టూడియోలో ఉన్నారు. వారే అభియజ్ఞి. తనతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఎలా ఉన్నారు అభి? బాగున్నానండి. ఏం చేస్తూ ఉంటారు నార్మల్గా? నేను బీటెక్ ఏరోస్పేస్ ఇంజనీరింగ్ చేస్తున్నాను. ఏ కాలేజ్లో? అమృత యూనివర్సిటీ, కోయంబత్తూర్ అమృత యూనివర్సిటీ. అయితే ఇనిషియలీ ఇందాక నేను అన్నాను కదా, కౌసల్య సుప్రజ రామ, ఇది శ్లోకంగా చదువుకుంటూ ఉంటాము. దీని అర్థాన్ని ఆంతర్యాన్ని పట్టుకున్న యువతరం చాలా తక్కువ మందే ఉంటారనమాట. అసలు నిన్ను ఇలా గాడ్కి కనెక్ట్ చేసిన మీ పెద్దవాళ్ళకి నిజంగా కెమెరా పూర్వకంగా నమస్కరించుకొని మనం మొదలు పెడదాం మాట్లాడటం. ఈ శ్లోకానికి నువ్వు నాకు ఆఫ్ ద రికార్డ్ నిన్న చెప్పిన అర్థం ఇవాళ ఆన్ స్క్రీన్ చెప్పగలరా అభి? కౌసల్య సుప్రజ రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ఠ నరసార్దూల కర్తవ్యం దైవమానికం. దాని అర్థం మేలుకో రామ, మేలుకో కౌసల్య సుపుత్ర, మేలుకో సూర్యుడు ఉదయించే ముందర మేలుకో నీ కర్తవ్యం చేయడానికి, ఆ కర్తవ్యమే దైవం అని తెలుసుకోవడానికి. అంటే రాముడంతటి వాడు మనకి మన పెద్దలు కానీ, పూర్వీకులు కానీ, సినిమాలు కానీ, పుస్తకాలు కానీ, చుట్టూ ప్రకృతి ఎన్వైర్న్మెంట్ కానీ ఫస్ట్ చెప్పేది ఏంటంటే రాముడు దేవుడు, రాముడు ఆదర్శమైన అబ్బాయి, రాముడి కన్నా మించిన భర్త రాజు ఎవరు లేరు. సో అలాంటి దాంట్లో ఈ ఉపదేశం మొట్టమొదటి ఉపదేశం, రాముడు తన కంఫర్ట్ జోన్ని వదిలి బయటికి వచ్చే ఉపదేశం. వచ్చినప్పుడు మొట్టమొదటిసారి అడవులు చూసి డేంజర్స్ని ఎదుర్కొన్నప్పుడు, ప్రమాదాలను చూసినప్పుడు ఆయనకు మొట్టమొదటి చెప్పిన మాటలు ఇవి. కౌసల్య సుప్రజ రామ, మేలుకో రామ, మేలుకో కౌసల్య సుపుత్ర, మేలుకో సూర్యుడు ఉదయించే ముందర మేలుకో నీ పని చేయడానికి, ఆ పనే దైవంగా భావించడానికి అని. కర్తవ్యం దైవమాన్హికం. ఇంగ్లీష్లో చెప్పాలంటే వర్క్ ఈజ్ వర్క్షిప్. వర్క్ ఈజ్ వర్షిప్. సో నిద్ర లేస్తూ వర్క్ ఈజ్ వర్క్షిప్ అనేది గుర్తు చేస్తుంది మనకి ఈ శ్లోకం. ఇది అతి తక్కువ మందికి తెలుసు. కానీ నువ్వు ఇంత చిన్న ఏజ్లో దాన్ని అలా పట్టుకొని ముందుకెళ్తూ ఉన్నావు అంటే సూపర్ నిజంగా. అంటే ఇంకొక చిన్న క్వశ్చన్ అభి, స్ట్రైట్ క్వశ్చన్. అంటే మామూలుగా ఇంట్లో పిల్లలకి ఎలా ఉంటుంది అంటే తల్లిదండ్రులు దేవుడు మొక్కాలి, దేవుడు ఇక్కడ నువ్వు మోకాళ్ళ మీద కూర్చోవాలి, దేవుడు నువ్వు దండం పెట్టాలి, కాలు చూపించకూడదు, ఇలా చెప్పడం వల్ల దేవుడికి దండం పెట్టిన వాళ్ళు ఉన్నారే కానీ దేవుడిని అడ్మైరర్గా చూసిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు కదా. సో నువ్వు ఇటువైపు అడుగులు వేయటానికి కారణం అమ్మ రోల్ చాలా ప్రధానమైందనే చెప్పాలి కదా. సో ప్రెషరైజ్ చేసి దేవుడికి నీకు కనెక్ట్ చేశారా, లేకపోతే భగవద్గీత కానీ రామాయణం గురించి కానీ నీకు చక్కగా చెప్పి, నీకు అర్థమయ్యేలాగా చెప్పి నీకు కనెక్ట్ చేశారా? రెండోది, నేను ఎప్పుడు ప్రెషరైజ్ చేయలేదు ఆర్ బలవంత పెట్టలేదు. రాముణ్ణి నేను నాకు తెలిసినంత పరిమితిలో కానీ ఆలోచనతో కానీ ముందు అర్థం చేసుకున్నాను రాముడు అంటే ఎవరు అని. ఆ మూఢమైన నమ్మకం కాకుండా ఇప్పుడు నాకు రామాయణంలో ఏదైనా అర్థం కాలేదు, ఆ ప్రశ్నించేవాడిని, ఎందుకు ఇట్లా అవుతుంది, ఇలాంటి తప్పులు జరుగుతుంటే దేవుడికి ఎలా భావిస్తున్నారు, ఆయన ఎలాగా ఆదర్శమైన వాడు అని. రామాయణాన్ని మళ్ళీ మళ్ళీ 2-3 సార్లు చదివి వయసుతో పాటు బుద్ధి పెరిగింది, అలానే ఆలోచన పెరిగింది, రామతత్వం కొంచెం కొంచెం అర్థమవుతూ వస్తుంది. సో అలాగా రాముడు అంటే కొంచెం సమయం ఓవర్ ద ఇయర్స్ అర్థమైంది. నీకు ఎంత వయసు ఉన్నప్పటి నుంచి ఈ రామాయణం చదవడం స్టార్ట్ చేసావు అభి? ఫస్ట్ క్లాస్, 1వ తరగతి నుంచి. 1వ తరగతి నుంచి అమ్మ అప్పటి నుంచి చెప్పడం స్టార్ట్ చేసింది, తర్వాత నువ్వు చదవడం స్టార్ట్ చేసావా? సుందరాకాండ కానీ రామాయణం కానీ పారాయణం చేస్తూ ఉంటారా? నేను పారాయణం ఏం చేయనండి, బట్ చదివినప్పుడు మాత్రం దాన్ని పూర్తిగా అర్థం చేసుకుంటాను. రాముణ్ణి మనసుతో చూసేవాళ్ళు కొంతమంది ఉంటారు, మూఢంగా చూసేవాళ్ళు కొంతమంది ఉంటారు, ఆలోచించి చూసేవాళ్ళు కొంతమంది ఉంటారు, ప్రశ్నిస్తూ చూసేవాళ్ళు కొంతమంది ఉంటారు. నాకు తెలిసినంత వరకు రాముణ్ణి అర్థం చేసుకొని ఆచరించడం ముఖ్యం. అది నేను తీసుకున్న నేర్చుకున్న విధానం. అయితే అభి చాలామంది పెద్దలు చెప్తూ ఉంటారన్నమాట,
ఎవరైతే రామాయణంలోని ఆంతర్యాన్ని పట్టుకుంటారో వాళ్ళు జీవితంలో ఎటువంటి కష్టం వచ్చినా కూడా అడుగులు ముందుకేస్తూనే ఉంటారు. ఒక ఇన్స్పిరేషనల్గా మనము రామాయణాన్ని తీసుకోవచ్చు అని చెప్పి, మీరు కూడా రామాయణాన్ని ఇన్స్పిరేషనల్గా తీసుకున్నారని చెప్పొచ్చా? ఎప్పుడైనా మీ టఫ్ టైమ్స్లో రామాయణంలో మీరు నేర్చుకున్న తత్వం మీకు యూజ్ అయ్యిందంటారా? ఖచ్చితంగా బోల్డ్ సార్లు నేను అలా తీసుకొని లబ్ధి పొందిన వాడిని. మరీ ముఖ్యంగా రామాయణంలో సుందరకాండ, అదే ఆంజనేయ స్వామి వెళ్ళడం, ఆ ఘట్టం చాలా రకంగా ఉంటుంది. అది ఎలా ఉంటుందంటే, ఆంజనేయ స్వామికి ఎవరిని కలవాలో తెలియదు, చాలా తక్కువ చెప్పారు ఆవిడ గురించి. ఒక ఆవిడ ఉంటారు, పసుపు రంగు బట్టల్లో ఉంటారు, కొన్ని ఆభరణాలు ఉంటాయి, మహా అయితే రామారామ అని జపం చేస్తూ ఉంటారు, నువ్వు వెళ్ళి తీసుకొనిరా 4 రోజుల్లో అని చెప్పారు. ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. ఒకటే తెలుసు ఏంటంటే దక్షిణ వైపు వెళ్ళాలి అని, సౌత్ వైపు. అది ఎంత దూరమో తెలియదు, ఆవిడ ఎక్కడ ఉన్నారో తెలియదు, ఆవిడ ఎలా కనిపిస్తారో తెలియదు, చుట్టూ ఎవరెవరు ఉన్నారో తెలియదు, ఎవరిని రాముడు ఎదుర్కొంటున్నాడో తెలియదు, అక్కడికి వెళ్ళడానికి బతుకుంటారో లేదో తెలియదు, మళ్ళీ తిరిగి రాగలరో లేదో తెలియదు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇస్ ఇట్ పాసిబులో కాదో తెలియదు, అయినా వెళ్తారు, వెళ్ళి చేస్తారు. అండ్ ఆంజనేయ స్వామికి చెప్పిన పని ఏంటంటే చూసి రా. బట్ ఆయన అక్కడికి వెళ్ళి చూసిన తర్వాత అది సరిపోలేదు, మళ్ళీ తిరిగి వచ్చేస్తే ఆవిడ ఆత్మహత్య చేసుకుంటారు సీతాదేవి. సో అలాగా అది సరిపోదు. కాబట్టి ఈ ఘట్టం నుంచి వెళ్ళొచ్చు, మాట్లాడచ్చు, కానీ ఈ ఘట్టం నుంచి ఏం నేర్చుకున్నానంటే, పని చేస్తున్నప్పుడు దాన్ని పూర్తిగా చేయడానికి ఎన్ని కష్టాలు వచ్చినా కూడా వెళ్ళాలి, చెయ్యాలి అనే ఆత్మవిశ్వాసం ఎప్పటికప్పుడు నింపుకుంటూ ఉండాలి. నేను స్టూడెంట్ని కాబట్టి పరీక్షలు కానీ వేరే ఇతర ప్రాబ్లమ్స్ కానీ, ఒకటి ఇంత ప్రిపేర్ అయ్యాము అంటే అది సరిపోవట్లేదు చాలాసార్లు. సో నిరుత్సాహపడకుండా మళ్ళీ కొత్తగా ప్రయత్నించడం, పునరుత్సాహంతో మళ్ళీ ప్రయత్నించడం అన్నది ఆంజనేయ స్వామి యొక్క ముఖ్య తత్వం నేను అర్థం చేసుకున్నది. అభి, అయితే రాముడు అంటే నువ్వు చాలా ఇష్టపడతావు, రాముడిని అడ్మైరర్గా చెప్తూ ఉంటావు కదా, రాముడిలో ఉన్న ఏ లక్షణాలు నీకు రాముడి వైపు అడుగులు వేయటానికి కానీ రామతత్వాన్ని పట్టుకోవడానికి కానీ ఉపయోగపడింది? రామాయణాన్ని ఎప్పుడైతే రాశారో నారద మునిని వాల్మీకి మహర్షి అడుగుతారు, కొన్ని లిస్ట్ ఆఫ్ గుణాలు చెప్పి, ఈ గుణాల్లో ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా అంటే, అప్పుడు నారద ముని కాసేపు తన్మయత్వానికి లోబడి, ఎక్స్టసీ లోబడి, తర్వాత రాముడు అనేవాడు ఉన్నాడు అని ఆయన గుణాలు మొత్తం చెప్తారు. ఆ గుణాల్లో నాకు మరీ ముఖ్యంగా ఏమర్థమైంది అంటే, ఒకటి సర్వ సమాశ్చైవ, అంటే అందరినీ ఒకే లెవెల్లో చూసే తత్వం ఉన్న మనిషి రాముడు. అండ్ ఇంకొకటి ఏంటంటే, సులభంగా కోపం రాదు, ఏ దుఃఖం కానీ కోపం కానీ ఇట్లాంటి ఇమోషన్స్కి ఈజీగా లోబడ్డు, ఈక్విపాయిస్డ్గా ఉంటాడంటే స్థితప్రజ్ఞతతో రాముడు ఉంటాడు. మరి అలానే ఈరోజు రాత్రి రాముడికి చెప్తారు, నీకు నెక్స్ట్ డే పొద్దున, తర్వాత రోజు పొద్దున నేను మహారాజుగా పట్టాభిషేకం చేస్తున్నాము, తయారయ్యి ఉండు అని. అంటే మొత్తం విశ్వానికి సూర్యకిరణాలు ఎక్కడెక్కడైతే పడతాయో భూమి మీద, ఆ ప్రదేశం మొత్తటికి నేను వారసుడిగా నేను నియమిస్తున్నాను, నువ్వు రాజ్యాన్ని ఏలు అని చెప్పిన రాముడికి, అంటే అంత పెద్ద ఆశ కల్పించిన రాముడికి మర్నాడు ఉదయం చెప్తారు, నీకు అవి ఏవి రావు, అది కాకుండా నీకు ఉన్నది కూడా పోతుంది, నువ్వు అడవులకు వెళ్ళాలి అని చెప్తారు. అంటే ఒక్కసారిగా అంత పెద్ద ఆశ చూపించి వెంటనే తీసేస్తారు అనమాట. మామూలు మనుషులు అయితే, నా బోటి వాళ్ళు అయితే నాకు తెలిసినంత వరకు వాళ్ళు తీసుకోలేరు, అంత యాక్సెప్ట్ చేయలేరు. బట్ ఆయన చేశారు, పెద్ద పట్టించుకోలేదు, మామూలుగా వెళ్ళిపోయారు, అంతే, ఓకే ఫైన్ వెళ్ళిపోయారు. అలానే కోపం, తన తండ్రి తన దగ్గర నుంచి ఇవన్నీ తీసుకున్నాడని కోపం లేదు, బాధ లేదు. తండ్రికి ఇచ్చిన మాట, తండ్రి తన తల్లికి ఇచ్చిన మాట తాను నిలబెట్టుకోగలుగుతున్నాడని ఒక సంతోషం తప్ప రాముడి మొహంలో ఏ ఎమోషన్ లేదు. సో అంతటి స్థితప్రజ్ఞతతో జనాలు ఉండాలి నేటి రోజుల్లోనే, ఆ ఒక్క పాయింట్ నేను నేర్చుకున్నాను. అది కాకుండా క్రోధం కన్నా బుద్ధిని ముందు పెట్టి నడిపించడం ఎప్పుడైనా కూడా. ఎప్పుడైతే రాముడు అడవుల్లోకి వెళ్తాడో వెంటనే ఆంజనేయ స్వామి కలవడం ఉంటుంది. ఎప్పుడు సీతాదేవి వెళ్ళిపోతారు, శబరిదేవి అంతా అయిన తర్వాత చూడగానే గుర్తుపడతారు, ఇతను మనిషి కాదు, ఒక కోతి వానరం, ఖచ్చితంగా మనిషి కాదు అని. అంటే అంతటి ప్రెషర్ సిచ్యువేషన్లో ఉన్నా కూడా చుట్టూ ఏం జరుగుతుందో కనిపెట్టుకోగలుగుతున్నాడు. అంటే ఆ సిచ్యువేషన్కి తను ఆపాదించుకోవట్లా,
మళ్ళీ అదే స్థితప్రజ్ఞత. సో ఈ కొన్ని గుణాలు నేర్చుకున్నాను రాముడి దగ్గర. తర్వాత శ్రీరాముడు భర్తగా సీతాదేవికి ఎప్పుడైతే అగ్ని పరీక్ష జరుగుతుందో లక్ష్మణుడికి చాలా కోపం వస్తుంది అనమాట. అంటే తన వదిన గారిని అసలే 12 సంవత్సరాలు 14 సంవత్సరాలు కష్టపడిన ఆవిడ్ని మళ్ళీ అగ్ని పరీక్ష చేయమంటాడు ఏంటి ఈయన అని చాలా కోపం వస్తుంది. సీతాదేవి లక్ష్మణుడికి చెప్తారు, నువ్వు వెళ్ళి జిత్తు పేర్చు, నేను పరీక్షకు నుంచుంటాను అని. పరీక్షకి నుంచున్నారు, సీతాదేవి వచ్చారు. అయినా ఇంకా లక్ష్మణుడి కోపం ఆగట్లేదు అనమాట. ఇప్పుడు నీకు చల్లబడ్డాయి కళ్ళు, వదిన ఒక చేస్టిటీని ఫైనల్గా అగ్నిదేవుడు రుజువుపరిచాడు, నీకు చల్లబడ్డాయంటే అప్పటికి రాముడు ఇంకా తీసుకోలేకపోతాడు అనమాట. అంటే అన్న మాటలు అంటుంటే అప్పుడు సీతాదేవి లక్ష్మణుడిని ఆపి చెప్తారు, ఒకసారి ఆలోచించి కొన్ని పాయింట్. విరధుడిని రాముడు చంపినప్పుడు నువ్వు పక్కనే ఉన్నావు, కబంధుడిని చంపినప్పుడు నువ్వు పక్కనే ఉన్నావు, చివరికి రావణ సంహారం జరుగుతున్నప్పుడు నువ్వు పక్కనే ఉన్నావు. అక్కడ నువ్వు రాముడి శక్తిని చూసా, కుంభకర్ణుని చంపుతున్నప్పుడు పక్కనే నుంచున్నావు. అక్కడ నువ్వు రాముడి శక్తిని చూసావు కదా. మరి ఇంత శక్తి పెట్టుకొని తన తండ్రి మీదకి యుద్ధం చేయలేడు అంటావా రాముడు, ఒకసారి ఆలోచించు అంటాడు. అదొకటి. 2, రాముడు అందగాడు. ఇప్పుడు మీరు మీసాలు గడ్డాల్లో ఉండి ఒక బైరాగి వేషంలో ఉన్న ఆయన అందగాడు. ప్రతి అమ్మాయి చెప్తుంది అందగాడు అని. అంటే నువ్వు మీసాలు గడ్డాలు 14 ఏళ్ళు ఏ షేవింగ్ ట్రిమ్మింగ్ లేకుండా పోయి నేను అందగాడు, అలా అందరూ చెప్పారు. హనుమంతుడు కూడా చెప్పారు, ఇంత సుందరమైన వాడు అడవుల్లో ఏం చేస్తున్నావు అంట. 14 years పాటు నో షేవింగ్ నో ట్రిమ్మింగ్ అయినా కూడా మీసాలు గడ్డాలు వచ్చి చుట్టూలో బాగా పెరిగిపోయి అయినా కూడా ఇంతకన్నా అందగాడు ఎవరు లేరని చెప్పాడు ఆంజనేయ స్వామి. సో అంతటి అందగాడు. అప్పుడైతే మనం అడవుల్లోకి వచ్చినప్పుడు ఇవన్నీ ఏం లేవు, మీసాలు ఏం లేవు, చాలా అందంగా ఉన్నాడు చూడడానికి. మన తెలుగు భాషలో చెప్పాలంటే ముగ్ధ మనోహర రూపం, ఇంగ్లీష్లో మోస్ట్ రేడియంట్, మోస్ట్ బ్యూటిఫుల్. ఆ పర్సనాలిటీ ఉన్న రాముడు ఎప్పుడైతే రావణుడు నన్ను అదేంటి అపహరణం చేసి వెళ్ళిపోయాడు, అయోధ్యకి వెళ్ళి మళ్ళీ స్వయంవరం ప్రకటించుకోవచ్చు కదా, ఆ పని ఎందుకు చేయలేదు? నా కోసం అయోధ్య ఎక్కడ ఉంది, లంక ఎక్కడ ఉంది, వారధి కట్టి మరీ దాటాడు, చెప్పులు కూడా వేసుకోలేదు, కారు అడవిలో ముళ్ళు గుచ్చుకుంది, తేలు గుచ్చుకుంది, పాములు వచ్చాయి, ఏమొచ్చాయి ఎవరికి తెలియదు, రక్తం వస్తూ నా కోసం నడిచి కాళ్ళకి చెప్పులు లేకుండా నా కోసం నడిచి లిటరల్గా ఎక్కడ ఉత్తరప్రదేశ్ నుంచి శ్రీలంక వరకు నడిచి ఆ వారధి కట్టి నడిచి రావణుడిని చంపి నా కోసం వచ్చాడు, నా కోసం చేశాడంటే రాముడికి నా మీద ఎంత ప్రేమ ఉందో నీకు అర్థం కావట్లేదా అని. ఈ అగ్ని పరీక్ష చేసిందే తర్వాత మళ్ళీ ఎప్పుడు ఎవరు రాముడిని ఏమీ అనకుండా రాముడిని నా దగ్గర ఏమీ అనకుండా అంటారని మొత్తం సీతాదేవి చెప్తారు, పూసుకొచ్చి ఒక్కొక్కటి విడదీసి లక్ష్మణుడికి చెప్తారనమాట. అంత చేసినా కూడా రాముడు ఎప్పుడు తనని తాను చెప్పుకోలేదు, తనని తను డిఫెండ్ చేసుకోలేదు, జస్టిఫై చేసుకోలేదు. అంటే నేను ఇలా చేశాను కాబట్టి సీతాదేవికి ఎవరు అనకుండా ఉంటారు అని ఎప్పుడు చెప్పుకోలేదు, మౌనంగా నుంచున్నాడు అంతే. సో అది భర్తగా తను ఎట్లాగా నుంచోవాలి అని. ఇన్ఫాక్ట్ సుందరకాండలో ఒక పాయింట్ ఉంది దట్ సీతాదేవి బాధపడుతూ ఉంటారు, రాముడు రాడేంటి అంటే అప్పుడు ఆంజనేయ స్వామి వచ్చి పాట పాడతారు రాముడి వంశం మొత్తం. అప్పుడు సీతాదేవి అడుగుతుంది, అంటే పరిచయం అయిన తర్వాత ఐఎమ్ హనుమాన్ అని చెప్పి మొత్తం ఇంట్రడక్షన్ అయిన తర్వాత అడుగుతుంది, రాముడు ఎలా ఉన్నారంటే, అమ్మా ఆ కళ్ళలో నీళ్ళు వస్తాయి, ఆయనకి చదివితే మనకే వస్తాయి, అమ్మా నువ్వు పక్కన లేక ఆయన తేనె తీసుకోవడం మానేశాడు, తిండి తీసుకోవడం మానేశారు, అక్కడ ఋషిముఖ పర్వతం ఉందమ్మా, ఆ గుహ నుంచి బయటికి రాడు, అట్లా ఉంటాడంటే డిప్రెస్డ్ స్టేట్లో, రెస్ట్లెస్గా డిప్రెస్డ్గా ఉండి సీత 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 అంటే రోజుకు 3 సార్లే బయటకు వస్తాడు. అది పొద్దున ఒకసారి సంధ్యావందనం చేసేటప్పుడు, మధ్యాహ్నం చేసేటప్పుడు, సాయంత్రం చేసేటప్పుడు. అది వచ్చి ఆ గుహ బయటికి సూర్యకిరణాలు తాగుతాయనగానే చుట్టూ పువ్వులు అవి కనిపిస్తాయి, కనిపించిన వెంటనే మొదలు పూలు సీతాదేవి నా కాళ్ళకు పెట్టుకుంటారు, లేకపోతే పళ్ళు ఈ పళ్ళు తింటారు, ఈ పళ్ళు తింటారు, ఎంతసేపు నీ గురించే మాట్లాడతారు, ఇంకా వేరే కాన్సెప్ట్ ఉండదు, వేరే టాపిక్ ఉండదు, ఎప్పుడూ నీ గురించే. అది ఆయన డెపిక్షన్ నీ గురించి విన్న తర్వాత నీ గురించి తెలియని వాళ్ళు ఎవరు ఉండరమ్మా అక్కడ మొత్తం కిష్కింద రాజ్యంలో, అందరికీ తెలుసు నీ గురించి. సో అలా మొత్తం అంతా చెప్పి పడిపోయాడమ్మా లిటరల్గా పక్కన లేక, అసలు పూర్తిగా అయిపోయింది ఆయన పరిస్థితి. ఇప్పుడు నేను ఈ మాట నువ్వు ఉన్నా బాగున్నావు అని చెప్తే ఆయన మళ్ళీ లేచి నుంచుంటారు, బాగా పుంజుకుంటాడు అని ఇలా ఆంజనేయ స్వామి మొత్తం చెప్తారు అనమాట. అంటే అంతటి ప్రేమ భార్య అంటే. వెళ్ళిపోయి మళ్ళీ స్వయంవరం పెట్టుకోవచ్చు, మళ్ళీ రాజ్యం నాకు అవసరం లేదు, నేను మళ్ళీ రాజ్యం పాలన చేసుకోవచ్చు. రాముడు ఎదిరించేంత శక్తివంతుడు ఎవరు లేరు అయోధ్యలో కానీ, దేశంలో కానీ, ప్రపంచంలో కానీ ఎవరు లేరు, ఇంక్లూడింగ్ రావణే ఎవరు లేరు. అయినా కూడా వదల్లా, ఆయన ప్రేమ కోసం వచ్చాడు, నడిచాడు. సో అది భర్తగా ఎలా ఉండాలి ఒక మనిషి అని చూపించేది. తర్వాత అన్నగా
ఆయన దీక్ష పూనింది సీతాదేవిని రావడం వరకే. సీతాదేవిని తీసుకొచ్చేసిన తర్వాత విభీషణుడు ఆఫర్ చేస్తారు రాముడికి, దట్ మీరు కొన్ని రోజులు లంకలో ఉండండి, ఇన్ని రోజులు కష్టపడ్డారు కానీ, లేదు 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 నేను ఉండను, నేను వెంటనే అయోధ్య వెళ్ళాలి, అక్కడ నా తమ్ముడు నా ప్రాణం భరతుడు ఆయన చచ్చిపోబోతాడు అని. అంటే అప్పుడు చదువుతాను, నాకు డౌట్ వచ్చింది, కష్టాలు ఆగవా ఆయనకి, వెళ్తానే ఉంటాయని. ఆయన అసలు అంత రిచెస్ ఉన్నాయి. అంటే రావణుడికి ఉన్న లంక విశ్వకర్మ చేసిన లంక కుబేరుడికి ఇచ్చాను. బై ఫార్ ద మోస్ట్ ప్రాస్పరస్ కింగ్డమ్ అనమాట ఐలాండ్ ఆఫ్ లంక. ఇట్ ఇస్ కంప్లీట్లీ ఇన్ గోల్డ్ అండ్ బ్యూటిఫుల్ అనమాట. అంతటి రిచెస్ని పక్కన దోసేసి నేను మళ్ళీ వెళ్ళాలి అయోధ్యకి, నా తమ్ముడు నుంచున్నాడు అక్కడ, నేను పోతాడు పరిగెత్తాలి అని చెప్పి వెంటనే వచ్చేసాడు. అంటే ఆ రిచెస్కి కూడా తనని తను ఆపాదించుకోవడం, అటాచ్ అవ్వడం, మళ్ళీ స్థితప్రజ్ఞత తమ్ముడి మీద ఉన్న ప్రేమ. సో ఇలా అన్నగా ఎలా ఉండాలి అని చూపించేది, కొడుకుగా ఎలా ఉండాలని చూపించేది, భర్తగా ఎలా ఉండాలని చెప్పేది, గురువుగా ఆంజనేయ స్వామికి తనకి తాను జాంబవంతుడు ముందొచ్చి చెప్పేదానికన్నా రాముడు ఫస్ట్ నమ్మిన ఆంజనేయ స్వామిని. ఎందుకంటే ఏ డిస్కషన్ జరిగినా కూడా, ఈ కిష్కింద వాలిని చంపే డిస్కషన్ కానీ, తర్వాత ఎలా సైన్య విభజన జరిగి నలుమూలలా వెళ్ళి సీతాదేవిని వెతకాలనే డిస్కషన్ కానీ, ఇవి ఏం ప్రణాళిక రచన జరుగుతున్నప్పుడు కూడా ఆంజనేయ స్వామి ఎప్పుడూ అందులోకి రాలేదు. పక్కన మౌనంగా నుంచునే వాళ్ళు అంతే. కానీ రాముడు ఆల్రెడీ ఆంజనేయ స్వామిని చూశారు. అంటే తను మాట్లాడే తీరు చాలా పర్ఫెక్ట్గా మాట్లాడతారు ఆంజనేయ స్వామి. అండ్ ఆయన చతురత, ఆయన మాయా రూపం అన్నీ చాలా పర్ఫెక్ట్గా ఉంటాయి, పర్ఫెక్ట్ బ్లెండింగ్ ఉంటుంది అనమాట. సో అలా జరిగినప్పుడు రాముడికి తెలిసింది, ఎవరైనా సీతాదేవిని మొత్తం వానర సైన్యంలో కానీ రాజ్యంలో కానీ తీసుకొని రాగలిగిన వారు, జాడ తెలిసిన వాళ్ళు ఉంటే అదొక్క ఆంజనేయ స్వామి. ఎందుకంటే చేసేవాళ్ళు ఎప్పుడు మాట్లాడరు, మాట్లాడేవాళ్ళు చేయరు అని ఫస్ట్ ఆ కాన్సెప్ట్ని గుర్తించింది రాముడు, ప్రోత్సహించింది రాముడు, సాధించి తెచ్చుకున్నది రాముడు. సో ఇలాగా గురువుగా ఎలా ఉండి ఆంజనేయ స్వామికి చెప్పారు, నాకు నీ మీద నమ్మకం ఉంది, నువ్వు తీసుకొస్తావని. అందుకే స్పెసిఫిక్గా తన ఉంగరాన్ని ఆంజనేయ స్వామికి ఇస్తారు, ఇంకే వానరానికి ఇవ్వరు. ఆంజనేయ స్వామి మాత్రం ఇచ్చి ఇది రఘుకులానికి చిహ్నం, నేను చూడగానే సీతాదేవి గుర్తుపడుతుంది. ఎందుకంటే 8 విభజనలు చేస్తారు, 8 విధాలుగా విభజిస్తారు తన సైన్యాన్ని. ఏ వానరం కూడా ఈ ప్రశ్న అడగదు, నేను సీతాదేవిని ఎలా గుర్తించాలి అని. ఆంజనేయ స్వామి ఒక్కళ్ళు మాత్రమే అడుగుతారు ఈ ఒక్క థింగ్, ఆవిడ నన్ను చూస్తే నేను మీ వాడిని ఆవిడకి చెప్పేది ఎలాగా. ఇది చూడగానే ఆయనకు అర్థమైపోయింది, నువ్వే చేయగలవు ఈ పని అని. సో అలాగ గురువుగా శిష్యుడి యొక్క టాలెంట్ని తెలుసుకునే గురువు ఎలా అవ్వాలి అనే ఈ పాయింట్స్ని నేను నేర్చుకున్నాను. అయితే అయోధ్యకి వెళ్ళొచ్చారా? వెళ్ళాను. ఎలా అనిపించింది అయోధ్యకి వెళ్ళి వచ్చినప్పుడు? ఎప్పుడు వెళ్ళారు? క్రిందటి సంవత్సరం ఫిబ్రవరి నెలలో వెళ్ళాను. చాలా బాగుంది. అప్పుడు కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంటుంది, బట్ చాలా బాగుంటుందండి అది. అది తన్మయత్వం అంటే చించి అసలు చాలా బాగుంటుంది ఆ చోటు. అంతా రామమయమే, మొత్తం రాముడే అక్కడంతా. రామ అనే శబ్దం తప్ప ఇంకేం వినిపించదు. ఎవరిని చూసినా, ఎవరిని పలకరించినా మొత్తం రామమయంగా ఉంటుంది. నేను అక్కడ నాకు అన్యూజువల్గా ఒక కొన్ని తట్టాయి అనమాట. అంటే అయోధ్య ఒకటి అడవి కాదు జంతువులు ఎక్కువ ఉండడానికి, అలానే పంట పొలాలు, పాడి పంటలు ఈ ప్రదేశం కూడా కాదు, పొలాలు ఉన్న ప్రదేశం కాదు, మనలాగా ఒక మామూలు నగరం. అక్కడ వాళ్ళు నేను అడిగాను, ఇది అడవి కాదు, పొలాలు ఉన్న చోటు కాదు, ఇక్కడ ఇన్ని కోతులు ఎందుకు ఉన్నాయి అని. మరీ ముఖ్యంగా రామ జన్మభూమి చుట్టూతా ఉండే 4 వీధుల్లో విపరీతమైన కోతులు ఉంటాయి. అవే ఎవరిని మళ్ళీ వెళ్ళి హాని కలిగించవు, అది ఉంటాయి అంతే. అలాగా ప్రతి ఒక్కరిని అడిగాను, ఇన్ని కోతులు ఇక్కడ ఎందుకు ఉన్నాయి అని. అందరూ నవ్వుతూ ఒకే జవాబు చెప్పారు నాకు. అలానే అది నాకు చాలా విచిత్రంగా అనిపించింది, ఇన్ని కోతులు ఉన్నాయంటే ఇక్కడ అని. ఆ 4 వీధుల చుట్టూతానే ఉంటాయి, గుడికి చుట్టూతో ఉన్న 4 వీధుల దగ్గరే ఉంటాయి, మాడవీధుల దగ్గరే ఉంటాయి అన్నమాట. సో అది ఒకటి. తర్వాత నంది గ్రామంలో భరత తపోస్థలి, అది కూడా చాలా బాగుంటుంది. చెట్టు కింద భూగ్రహం ఉంటుంది, కిందకు వెళ్ళాలి. కిందకు వెళ్ళినప్పుడు అక్కడ రామ్ అనే శబ్దం వినిపిస్తూ ఉంటుంది, కొంచెం ధ్యానం చేస్తే వినిపిస్తూ ఉంటుంది అనమాట. అలానే హనుమాన్ ఘరి అని ఉంటుంది పక్కన రామ జన్మభూమికి దగ్గరలో, అక్కడ కూడా అంతే విపరీతమైన కోతులు, ఇంకా రామ్ అనే నామం. సో బాగుంటుంది అయోధ్య, చాలా బాగుంది. అయితే ధ్యానం చేస్తూ ఉంటావా ఎందుకంటే ఇందాక అన్నావు నువ్వు మాట్లాడుతూ
ధ్యానం చేస్తూ ఉన్నట్లయితే ఆ ధ్యాన స్థితిలో ఉన్న వాళ్ళకి రామ్ రామ్ అన్నది వినిపిస్తుంది అని. సో మీకు మాత్రమే ఆ ఎక్స్పీరియన్స్ వచ్చిందా, లేకపోతే అందరూ కూడా అది రామ్ రామ్ శబ్దాన్ని వినగలిగారా? వినగలిగారండి, అక్కడ ఉన్న వాళ్ళందరూ వినగలిగారు. కాసేపు కూర్చొని ధ్యానిస్తే, అంటే ధ్యానించడం అంటే ఏం లేదు, ఏకాగ్రత చూపించడం, అంటే రామ్ అనే శబ్దం వినిపించేస్తుంది. ఆ 4 గోడల మధ్యలో కూర్చొని వినిపించేస్తుంది. ఇంకా అయోధ్యలో ఏ ఏ ప్లేసెస్ మనం చూడదగ్గ ప్లేసెస్ అభి? అయోధ్యలో మరీ ముఖ్యంగా రామ జన్మభూమిని రక్షిస్తూ ఉన్నవి నలుగురు ఉంటారు. ఒకళ్ళు ఆంజనేయ స్వామి, విభీషణుడు, లక్ష్మణుడు, సుగ్రీవుడు. వీళ్ళ నలుగురికి 4 మహల్లు ఉన్నాయి, అంటే కోటలు ఉన్నాయి. 4 చూడొచ్చు. దశరథ మహల్ చూడొచ్చు. హనుమాన్ గారి రాముడికి పక్కనే ఉంటారు, అది చూడొచ్చు. తర్వాత సరయూ నదిలో లక్ష్మణస్వామి ఎక్కడైతే అంతర్ధానం అయ్యారో, శ్రీరామచంద్రుల వారు ఎక్కడైతే అంతర్ధానం అయ్యారో అవి చోట్లు ఉంటాయి, అవి చూడొచ్చు. తర్వాత నందిగ్రామం చూడొచ్చు, చిత్రకూటం చూడొచ్చు. ఇవన్నీ దగ్గర దగ్గరే ఉంటాయి అన్నమాట. మరీ ముఖ్యంగా ఇప్పుడు రాబోతున్న రామ జన్మభూమి రామ మందిరం, అది ఎలా అనిపిస్తోంది అభి? చాలా సంతోషంగా ఉంది, చాలా సంతోషంగా ఉంది. మరి 500 సంవత్సరాల పోరాటం వచ్చింది ఫైనల్గా. ఫీలింగ్ హ్యాపీ. అభి, అమ్మ ఎప్పుడు ఒక మాట అంటూ ఉంటారనమాట నాతో మాట్లాడినప్పుడు. మనాడేమో ఎక్కువ రామభక్తుడు, ఇట్లా దైవం వైపు ఎక్కువ అడుగులు వేస్తూ ఉంటారు, భక్తి ఎక్కువ కదా. సో ఫ్రెండ్స్ ఇట్లాంటి వాళ్ళు ఏమైనా కమెంట్స్ చేస్తూ ఉంటారా అండి? అట్లాంటివి ఎలా హ్యాండిల్ చేస్తున్నారంటే, ఆడ అలాంటివి ఏం పట్టించుకోడు, పైగా వాళ్ళ ఫ్రెండ్స్ కూడా భక్తులు అయిపోయిన వాళ్ళు ఉన్నారు అని చెప్పారు నాకు ఒకసారి. సో ఆ ఎక్స్పీరియన్స్ ఏమన్నా షేర్ చేసుకుంటావా అభి వాళ్ళ? కామెంట్స్ వచ్చాయండి ఖచ్చితంగా, ఏంటి గుడికి వెళ్తాడు అది ఇది అని. మార్చానంటే ఇప్పుడు మీకు చెప్పినట్టు వాళ్ళకి చెప్పాను, రామతత్వం ఇలా ఉంటుంది. మనం మరీ ముఖ్యంగా అండి, ఈ పాయింట్లు మీరు అడిగారు కాబట్టి, ఈ ఆలోచన ఏదైతే వస్తుంది కదా, భక్తుడు అనే టైప్ కాస్టింగ్ ఆలోచన, ఇది ముఖ్యంగా వచ్చేది రాముడి మీద ఎక్కువ అవగాహన లేకపోవడం వల్ల. ట్రూ. చెప్పింది అప్పుడు చెప్పాను, మనకి చాలా పేరెంటల్ ప్రెషర్ ఉంటుందన్నమాట. అంటే బలవంతపరుస్తూ ఉంటారు, రాముణ్ణి దేవుడిగా చూడాలి, లేకపోతే అసలు చూడొద్దు. అంతేగాని రామతత్వాన్ని అర్థం చేసుకోవాలి అనే ఒక ఆలోచన ఉండదు. కొన్ని పుస్తకాలు ఉన్నాయి, అవి చదివినప్పుడు ఏం తప్పుగా రాశారు అనిపించేది. ఒక పుస్తకం ఉంది, రామాయణం విషవృక్షం అని. ఆ పుస్తకం చదివినప్పుడు ఆవిడ రాసిన పాయింట్స్ బాగానే ఉన్నాయి, మాటలు బాగానే ఉన్నాయి, కానీ ఆవిడ తప్పుగా అర్థం చేసుకున్నారు రామాయణాన్ని. దానికి ప్రత్యామ్నాయంగా రామాయణం కల్పవృక్షం అని ఇంకొకటి ఉంది. అందులో పెట్టిన ప్రతి ప్రశ్నకి ఇందులో జవాబు ఇచ్చారు. అంతేకాకుండా ముఖ్యంగా ప్రాథమికంగా వాల్మీకి రామాయణం చదివిన ఎవరికి కూడా అట్లాంటి కాన్సెప్ట్స్ ఉండవు. అర్థమైపోతుంది రాముడి ఆలోచన ఏంటి, ఆయన ఎంత ముందుకి ఆలోచిస్తారు అని. సో అలాగా ఆ కామెంట్స్ వచ్చిన ప్రతిసారి ఎక్స్ప్లెయిన్ చేశాను, సుందరకాండ కానీ రాముడిది కానీ ఎక్స్ప్లెయిన్ చేసి అర్థమయ్యేలా చెప్పి మార్చేసా ఫైనల్గా వాడిని. ఇప్పటి వరకు టోటల్గా ఎన్ని బుక్స్ చదువుంటావు అభి? 100-150 పైన చదువు. 100-150 పైన. సో మన శాస్త్రీయ గ్రంథాలకు వచ్చేసరికి రామాయణంతో పాటు ఇంకేమైనా చదివారా? భగవద్గీత, భాగవతం? లేదండి, రామాయణం మాత్రం బాగా ఎక్కేసింది. సో రెగ్యులర్ లైఫ్లో చదువుని ఇటు భక్తిని, అంటే భక్తి ఇన్ ద సెన్స్ ధ్యానం చేస్తూ ఉంటానన్నారు కదా, ఎలా బ్యాలెన్స్ చేస్తూ ఉంటారు? అదేనండి, ఇప్పుడు రామాయణం చదివినప్పుడు అది ముందు నాకు అర్థమైంది, అంటే అది ఆయన ఏం చెప్పాలనుకుంటున్నారు అని. ఆ తర్వాత ధ్యానం చేస్తున్న ప్రతిసారి ఆ మాటలు కానీ, ఆ పాత్రలు కానీ, వాళ్ళ సన్నివేశాలు కానీ, వాళ్ళు చెప్పాలనుకునే సందేశం కానీ, ఇవన్నీ వస్తూ ఉంటాయి అనమాట. రికలెక్ట్ చేసుకుంటూ ఉంటారు. అవును, రికలెక్ట్ అవుతూ. ప్రతిరోజు ఎంతసేపు ధ్యానం చేస్తూ ఉంటారు అభి? గంటన్నర ధ్యానం చేస్తారా? ఏ సమయంలో చేస్తూ? పొద్దున 4-4:30 మధ్య ఆ సమయంలో. అంటే బయట హాస్టల్లో ఉన్నప్పటికీ కూడా, ఇంట్లో ఉన్న ఆ టైంలో ఉన్న ఉదయాన్నే లేచిపోతారు, ఉదయాన్నే నిద్ర లేస్తారు. వండర్ఫుల్, నిజంగా చాలా బాగా అనిపించింది. సో మీలాంటి వాళ్ళు, ఇప్పుడు నువ్వు అన్నావు కదా ఫ్రెండ్స్కి వీళ్ళందరికీ కూడా చెప్తూ ఉంటాను అని, చిన్నపిల్లలకి కూడా ఏమైనా చెప్పే ప్రయత్నం చేస్తుంటావా అభి? అంటే నీ నెక్స్ట్ జనరేషన్ పిల్లలు, ఫస్ట్ క్లాస్ పిల్లలు, సెకండ్ క్లాస్ పిల్లలు, అలాంటి వాళ్ళకి మీలాంటి వాళ్ళు చెప్పగలిగితే వాళ్ళు కూడా కనెక్ట్ అవుతారు కదా, అట్లాంటి ట్రైనింగ్ కూడా ఏదైనా చేస్తే బాగుంటుందేమో అని అనిపించింది. అది అంటే నేనంటే మనిషిని ఒక్కడిని, బట్ అదొక ఆర్గనైజేషన్ పరంగా వస్తే ఇంకా ఇంకా బాగుంటుంది. అంటే ఇప్పుడు ఇలాంటి ప్రశ్నలే ఎప్పుడైతే
రాముడు అడవుల్లోకి వెళ్ళాడు. ఎవరో తెలియని వ్యక్తి వచ్చి మాయ రూపం దాల్చి చెప్తారనమాట, ఇంత అందంగా ఉన్నావు, ఇక్కడేం చేస్తున్నావు, నువ్వు అయోధ్యలో ఉండాలి, రాజ్యాన్ని ఏలాలి కదా అంటే, చూసినప్పుడే రాముడికి అర్థమైపోయింది తను మనిషి కాదు, వానరం. ఈయన ఇంత బాగా మాట్లాడుతున్నాడు అంటే ఖచ్చితంగా ఈ అడవికి చెందిన మామూలు మనిషి అయితే కాదు, సంబడి పెద్దవాళ్ళని. అంతటి రాముడు లవకుశులు ఆయన రాజ్యంలోకి వచ్చినప్పుడు కుశుడైతే తనలానే ఉంటాడు చూడ్డానికి, ఆ మాత్రం గుర్తుపట్టలేడా రాముడు నా కొడుకు అని. అలానే సీతాదేవి కోసం దేశం మొత్తం ట్రావెల్ చేసి వచ్చి, పైనుంచి వచ్చి యుద్ధం చేసి సైన్యాన్ని అమర్చి యుద్ధం చేసి గెలుచుకున్న రాముడు ఒక్కడి మాట విని ఎందుకు అడవులకు పంపిస్తారు? ఎందుకు అసలు ఎవడో అంటే ఎందుకు పంపిస్తారు? ఈ దారిలో వెళ్ళి రాబోయే తరాన్ని ముందు క్వశ్చన్ చేయించాలి, ఆలోచించేలా చేయాలి. దేవుడు అంటే మనకి మూఢమైన భక్తి, బుర్రకి దేవుడికి సంబంధం ఉండదు, అదొక ఇమోషన్, అదొక భావోద్వేగంతో కూడింది అనే ఈ భ్రమ నుంచి బయటకు వచ్చి దేవుడు అంటే ఆలోచించాలి ఎందుకు చేయాల్సి వచ్చింది అని. ఒకవేళ అలాగే ఫస్ట్ ఆఫ్ ఆల్ అది జరిగితే ఎందుకు అలా జరిగింది, దాని వెనకున్న సూక్ష్మం ఏంటి, ఇలా ఆలోచించేలా చేయగలిగితే రాబోయే తరాలు ఖచ్చితంగా రాముడి వైపు నుంచి ఉంటాయి. ఈ రోజు నుంచోలేకపోతున్నాయంటే కారణం అదే. ముందు మా జనరేషన్కి తక్కువ, మా ముందు జనరేషన్కి తక్కువ తెలియట్లేదు, ఇట్లా అవుతుంది. అది తెలిసిన వాళ్ళు తక్కువ ఉన్నారు, తెలియని వాళ్ళు ఎక్కువ ఉన్నారు. కాబట్టి ఈ వ్యత్యాసం ఇలా కొనసాగుతూ వస్తుంది. దాన్ని ఖండించాలంటే ఇలాంటి ప్రశ్నలు వేసి వాళ్ళని ఆలోచించేలా చేయగలిగితే ఖచ్చితంగా అవుతారండి. ఎంత చక్కగా మాట్లాడావు అభి. నేను ఎప్పుడు కూడా నా ఎదురుగా కూర్చున్న వాళ్ళు పెద్ద వాళ్ళు, అలాంటి వాళ్ళు వచ్చి రామతత్వం గురించి, రాముడి గురించి మాట్లాడిన వాళ్ళు ఉన్నారు. కానీ మీలాంటి వాళ్ళు అతి తక్కువ రామతత్వాన్ని ఏమంటారు అవపోసన పెట్టుకొని, ఆంతర్యాన్ని పట్టుకొని ఇలా మాట్లాడటం చాలా సంతోషకరం. మరోసారి నువ్వు బిజీగా ఉన్నప్పటికీ కూడా ఇవాళ రాముడి గురించి మాట్లాడాలి అన్న వెంటనే ఇక్కడికి వచ్చి మా కోసం నీకు అర్థమైన రామతత్వాన్ని మా ప్రేక్షకులకు తెలియచేసినందుకు ధన్యవాదాలు అభి.